హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మెషినింగ్ ప్రాసెస్లో, మోడర్న్ మెషినింగ్ ప్రాసెస్లో. సో ఇది ప్రొడక్షన్ టెక్నాలజీలో ఒక పార్ట్. సో మోడర్న్ మెషినింగ్లో ఒక పార్ట్. సో ఇప్పుడు మనం దానిలో ల్యాపింగ్ గురించి మనం తెలుసుకుందాం. సో ఇది ఒక మెషినింగ్ ప్రాసెస్. ఓకే, సో మెషినింగ్ ప్రాసెస్ అనడం కన్నా ఒక ఫినిషింగ్ ప్రాసెస్ అని మనం పిలుచుకోవచ్చు. సో ఈరోజు మనం ఈ ల్యాపింగ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం, అండ్ దాని యొక్క వర్కింగ్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్లో 800+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. అవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకున్నారో వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మన గ్రూప్లో జాయిన్ అవుతారు. రెగ్యులర్ అప్డేట్స్ అనేవి దొరుకుతాయి. ఈరోజు మన టాపిక్ చూద్దాం, ల్యాపింగ్ అంటే ఏంటి. ఓకే, సో ల్యాపింగ్ అంటే దాని యొక్క డెఫినేషన్ ఇక్కడ ఉంది. సో అది ఏంటి అనేది చూద్దాం. ల్యాపింగ్ ఈజ్ ఏ మెషినింగ్ ప్రాసెస్. సో మనం అనుకున్నాం కదా, ల్యాపింగ్ అనేది ఒక మెషినింగ్ ప్రాసెస్ ఇన్ విచ్ టూ సర్ఫేసెస్ ఆర్ రబ్బర్డ్ టుగెదర్ విత్ అన్ అబ్రెసివ్ బిట్వీన్ దెమ్. అంటే రెండు సర్ఫేస్లు ఏదైతే ఉందో, ఈ సర్ఫేస్ అండ్ ఈ సర్ఫేస్, ఈ రెండిటి మధ్య రబ్బింగ్ యాక్షన్ అనేది ఉంటుంది. ఆ రెండిటి మధ్య రబ్బింగ్ యాక్షన్ ఎలా జరుగుతుంది అంటే, అబ్రెసివ్స్ ఏవైతే ఉన్నాయో అవి వీటి మధ్య ఉంటాయి. ఓకే, సో మరి ఈ రబ్బింగ్ యాక్షన్ ఏదైతే ఉందో అది బై హ్యాండ్ మూమెంట్తో చేయొచ్చు, లేదా మెషినింగ్ యూజ్ చేసి చేయొచ్చు. అదేంటి, రెండు ప్లేట్లు మధ్య అబ్రెసివ్ యూజ్ చేసి మనం రబ్ చేస్తే మెషినింగ్ అయిపోతుందా అంటే, సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, జస్ట్ మన హ్యాండ్ని, ఓకే, సో ఏదైతే గ్రౌండ్ ఉందో దాని మీద జస్ట్ ఇలా మనం దాన్ని టచ్ చేసి చిన్న రబ్ చేస్తే అక్కడ హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఏంటి, అక్కడ రెండింటి మధ్య రబ్బింగ్ యాక్షన్ ఉండడం వల్ల అక్కడ ఏమవుతుంది అంటే, మనకి ఈ హీట్ అనేది జనరేట్ అయ్యి, స్మాల్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది జనరేట్ అయ్యి అక్కడ ఆ మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. సేమ్ అదే ఫీల్ మనం హ్యాండ్ మీద కూడా మనం చూడొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఏదైతే వర్క్ పీస్, ఇది కదా వర్క్ పీస్, ఈ వర్క్ పీస్ మనం మెషినింగ్ చేయాలి. ఎలా మెషినింగ్ చేయాలంటే, చాలా స్మూత్గా, అంటే ఫినిషింగ్ ఏదైతే కావాలో ఆ వర్క్ పీస్ని మనం ఒక ల్యాప్ ప్లేట్ అనేది ఉంటుంది, దాని మీద కొన్ని అబ్రెసివ్స్ ఉంటాయి. సో దానికి ఎగ్నెస్ట్గా రబ్ చేస్తాము. సో ఇలా రబ్ చేస్తూ ఉంటే ఈ అబ్రెసివ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండిట్ల మధ్య, దానివల్ల మనకి మెటీరియల్ అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ దాని యొక్క వర్కింగ్ కూడా చూద్దాం. సో ఇది మనం చెప్పుకున్న దాని యొక్క వర్కింగ్. సో ఇది వీల్ అనేది కింద ఉంటుంది, లేదా ల్యాప్ ప్లేట్. సో ఇది ప్రెజర్ ఇచ్చి ఒక మెషిన్తో మనం ఏం చేస్తున్నామంటే, సో ఇవి అబ్రెసివ్స్ చూసారు కదా. సో ఇదంతా కూడా అబ్రెసివ్స్. సో ఎప్పుడైతే ఈ ప్రెజర్ ప్లేట్, సో మనకి ఈ వర్క్ పీస్ ఏదైతే ఉందో దీన్ని మనం మెషినింగ్ చేయాలనుకుంటున్నామో, సో దాన్ని ఏం చేస్తున్నామంటే ఈ అబ్రెసివ్స్ మీద, అండ్ ఈ వీల్ ఏదైతే ఉందో బ్యాకప్ వీల్ లేదా ఆ ల్యాప్ ప్లేట్ అన్నామో, ఆ రెండిట్ల మధ్య మనం రబ్ అనేది చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇది వర్క్ పీస్. సో ఇది వర్క్ పీస్. ఓకే, సో ఇది ల్యాప్ ప్లేట్, ఈ కిందది ల్యాప్ ప్లేట్. ఈ మధ్యన ఏవైతే ఉన్నాయో వైట్కి కనిపిస్తున్నాయి కదా, సో అవి మనకి స్లర్రీ. సో ఇక్కడ సాధారణంగా అబ్రెసివ్స్ మనం కొంచెం స్లర్రీ మిక్స్ చేసి ఇస్తూ ఉంటాము. సో ఎందుకు అంటే, ఇక్కడ హీట్ ఏదైతే జనరేట్ అయిందో అదంతా కూడా ఈ స్లర్రీ అనేది తీసేసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ ల్యాపింగ్ అనేది చూసారు కదా. సో ఇది ల్యాపింగ్ చేసిన ఫేస్. చాలా స్మూత్ అండ్ ఫినిష్గా ఆ ఫేస్ రావాలి అంటే మనం ల్యాపింగ్నే చేస్తాము. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫేస్ ఏదైతే ఉందో అది ల్యాపింగ్ అనేది అవ్వలేదు. ఓకే, ఓన్లీ ఈ ఫేస్ మాత్రమే ల్యాప్ అయింది, ఈ ఎడ్జ్. సో ఇటువైపు అవ్వలేదు. సో అందుకోసమే మనం మొత్తం చేయాలి అంటే
అక్కడ ల్యాపింగ్ అనేది మనం యూజ్ చేసాము. అలా అని ఎక్కువ మెటీరియల్ అయితే రిమూవ్ అవ్వకూడదు. ఓకే, సో ఇప్పుడు అడ్వాంటేజెస్ ఆఫ్ ల్యాపింగ్. సో అడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ యాక్యురసీ ఆఫ్ డైమెన్షన్స్. సో మనం ఏదైతే డైమెన్షన్ మనం తీసుకురావాలనుకుంటున్నామో ఆ డైమెన్షన్స్కి మనం ఆ మెటీరియల్ అనేది రిమూవ్ చేయొచ్చు. అంత సర్ఫేస్ ఫినిష్ అనేది వస్తుంది, స్మూత్ ఫినిష్ అనేది వస్తుంది. కరెక్షన్ ఆఫ్ మైనర్ ఇంపెర్ఫెక్షన్ ఆఫ్ షేప్స్. సో మనం అనుకున్నాం కదా ఇందాక వాలు సీట్ దగ్గర మనకి ఏదైతే మైనర్ పెర్ఫెక్షన్ అనేది కావాలో ఆ షేప్స్ని మనకి కరెక్ట్ చేస్తుంది. సపోజ్ ఒక వాల్వ్ సీటింగ్లో ఏదైనా చిన్న డెంట్ పెడితే మనం ల్యాపింగ్ ద్వారా దాన్ని క్లియర్ చేయొచ్చు. ఎక్కువగా మనం ఇది సేఫ్టీ వాల్స్లో, సో ప్రెజర్ సేఫ్టీ వాల్స్లో చూస్తూ ఉంటాం. నెక్స్ట్ రిఫైన్మెంట్ ఆఫ్ సర్ఫేస్ ఫినిష్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు యూజ్ చేస్తాం ల్యాపింగ్ అనేది? సర్ఫేస్ ఫినిష్ని ఇంప్రూవ్ చేయడానికి, రిఫైన్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ప్రొడ్యూసింగ్ క్లోజ్ ఫిట్ బిట్వీన్ మేటింగ్ సర్ఫేసెస్. సో ఆ మేటింగ్ సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ ఒక వాల్ సీట్ ఉంది, సో అది సమ్ యాక్యురసీతో అది తయారైంది ఈ ల్యాపింగ్ ద్వారా. సో ఎప్పుడైతే అంత ఎగ్జాక్ట్ యాక్యురసీతో తయారైందో అది ఏదైతే మేటింగ్ సర్ఫేస్ ఉందో అది హోల్ కానీ లేకపోతే వేరే ఏదైనా సరే కరెక్ట్గా ఆ మ్యాచింగ్ని అది మీట్ అవుతుంది, క్లోజ్ ఫిట్ అనేది వస్తుంది. ఇట్ డస్ నాట్ రిక్వైర్ ది యూజ్ ఆఫ్ ఫోల్డింగ్ డివైజెస్. సో మెయిన్గా ఏంటి అంటే మనం ఈ ల్యాపింగ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద హోల్డింగ్ డివైస్ అవసరం లేదు. ఓకే, సో దేర్ ఫార్ నో వర్క్ పీస్ డిస్టార్షన్ అక్కర్స్. సో ఎప్పుడైతే మనం హోల్డింగ్ డివైస్ వాడుతున్నామో అక్కడ ఏంటంటే వర్క్ పీస్ అనేది డిస్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, అటు ఇటు కదిలిపోయే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఆ అవకాశం అనేది ఉండదు, ఎందుకంటే వర్క్ హోల్డింగ్ డివైస్ అనేవి మనం వాడము. ఓకే, ఎడిషనల్లీ ఇన్ నార్మల్ ల్యాపింగ్ లెస్ హీట్ ఈజ్ జనరేటెడ్ దాన్ ఈజ్ మోస్ట్ ఆఫ్ అదర్ ఫినిషింగ్ ఆపరేషన్స్. సో మనం మిగతా ఆపరేషన్స్ ఏవైతే చూసుకున్నామో లైక్ ఆ ఫినిషింగ్ ఆపరేషన్స్, సో లేత్ కానీ లేకపోతే డ్రిల్లింగ్ కానీ మిల్లింగ్ కానీ, సో అలాంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చాలా తక్కువ. దిస్ మినిమైజ్ ది పాసిబిలిటీ ఆఫ్ మెటలాజికల్ చేంజెస్ టు ది మెషిన్ పార్ట్స్. సో ఎప్పుడైతే మనం ఆ ఫినిషింగ్ ఆపరేషన్లో హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవ్వలేదో అలాంటప్పుడు మనకి ఆ మెటలాజికల్ చేంజెస్ అంటే మెటీరియల్ ప్రాపర్టీస్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి అవ్వడానికి చాలా చాలా తక్కువ. వెన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఎ ఫ్లాట్ వర్క్ పీస్ ఆర్ ల్యాప్డ్ simultaneously, when both sides of a flat workpiece are lapped. ఓకే, ఒక ఫ్లాట్ వర్క్ పీస్కి రెండు సైడ్లు కూడా ల్యాపింగ్ చేద్దాం అనుకుంటే సైమల్టేనియస్గా an extreme accuracy in flatness and parallelism and the result of inherent stresses can be achieved. సో ఏంటి అంటే మనం ఒకేసారి ఫ్లాట్ వర్క్ పీస్ మీద ల్యాప్ చేద్దాం అనుకుంటున్నాం అంటే బోత్ సైడ్స్, అంటే ఇక్కడ ఒక ఫ్లాట్ ప్లేట్ ఉంది, పైన అండ్ బాటమ్ రెండు కూడా మనం మిషనింగ్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి ఎక్స్ట్రీమ్ యాక్యురసీ అనేది వస్తుంది. ఓకే, సో ఇది అడ్వాంటేజ్. సో ప్రతిదానికి అడ్వాంటేజ్ ఉన్నట్టే డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో అదేంటి, ఇట్ ఈజ్ ఏ స్లో ప్రాసెస్. సో ల్యాపింగ్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే మనం అంత సేపు దాన్ని ల్యాప్ చేయాల్సి ఉంటుంది, అంటే ఆ మెటీరియల్ అనేది తీయాల్సి ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ ఏ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. సో కంపారిటివ్గా చూసుకుంటే ఆ బ్రషెస్ కానీ ఆ స్లర్రీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఎక్స్పెన్సివ్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్స్కి వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ ల్యాపింగ్ ప్రాసెస్. ఫస్ట్ది ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ సెరామిక్ మెషినింగ్. సో మనం ఎక్కువగా సెరామిక్ మెషినింగ్ చేయడానికి ల్యాపింగ్ అనేది వాడతాము. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ బ్రిటిల్ మెటీరియల్ మెషినింగ్. సో మనం ఈ నార్మల్గా బ్రిటిల్ మెటీరియల్స్ ఏవైతే ఎక్కువగా ఉన్నాయో వాటిని ల్యాపింగ్ చేయడానికి, మెషినింగ్ చేయడానికి ఈ ల్యాపింగ్ అనేది వాడతారు.
ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్లాస్ మిషనింగ్. సో మనం అనుకున్నాం కదా బ్రిటిల్ మెటీరియల్స్ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది గ్లాస్. సో ఈ గ్లాస్ మిషనింగ్కి ఈ ల్యాపింగ్ అనేది వాడతాము. ఓకే, సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ల్యాపింగ్. సో టైప్స్ ఆఫ్ ల్యాపింగ్ అంటే మనం డెఫినేషన్లోనే చూసాం. అయితే హ్యాండ్తో చేస్తాము ఆ ల్యాపింగ్ అనేది, లేదా మిషన్తో చేస్తాము. సో హ్యాండ్తో చేస్తే దాన్ని హ్యాండ్ ల్యాపింగ్ అన్నాం, లేదు మిషన్తో చేస్తే దాన్ని మిషన్ ల్యాపింగ్ అన్నాం. ఓకే, హ్యాండ్ ల్యాపింగ్ అండ్ మెషిన్ ల్యాపింగ్. సో ఈ రెండింటి గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇప్పటివరకు మనం ల్యాపింగ్ అంటే ఏంటి, దాని యొక్క వర్కింగ్ ఏంటి, ఓకే, సో మనం చూసుకున్నాం కదా ల్యాపింగ్ అంటే డెఫినేషన్. సో దాని యొక్క వర్కింగ్ ఏంటి అండ్ దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి వీడియో కింద కూడా కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా అని. సో మీ కామెంట్స్ మాకు బూస్టప్ అవుతాయి అండ్ ఇంకా మంచి వీడియోస్ అనేవి చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.